ఒక్కోసారి మనము గోరింటాకు ఎక్కువగా తెచ్చుకుంటాం. మనం ఊర్లు గట్ట వెళ్ళేటప్పుడు పల్లెటూరులోనే ఎక్కువ గోరింటాకు చెట్లు ఉంటాయి కదండీ! సో, అలాంటప్పుడు ఎక్కువగా తెచ్చుకొని ఇంట్లో స్టోర్ చేసుకొని, మంత్లీ వన్స్ ఒకసారి ఆకుల్ని అంటే గ్రైండ్ చేసుకొని గోరింటాకు పెట్టుకుంటూ ఉంటాం కదా! అయితే గోరింటాకు ఏంటి అంటే తెచ్చుకున్న తరువాత ఎక్కువ రోజులుంటే పాడైపోతుంది. ఆకు పోతుంది ముందు. ఆకంతా కూడా ఎలా అవుతుందంటే ఆ చివర భాగాన మొత్తం పాడైపోయి గోరింటాకు మనకి ఎర్రగా పండదండి. అలాంటప్పుడు మనం ఏంటి అంటే కవర్‌లో తెచ్చేసి కవర్‌లో ఇంకా అలా ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాం. కవర్‌లో కంటే కూడా ఏదైనా ఒక స్టీల్ గానీ, ప్లాస్టిక్ కానీ ఇలా ఒక కంటైనర్ తీసుకొని కిందన ఒక టిష్యూ పేపర్ ఏదైనా ఉంటే వేసుకోండి. టిష్యూ పేపర్ వేసిన తర్వాత ఇలా గోరింటాకు మొత్తాన్ని కూడా స్టోర్ చేసుకోవాలి. గోరింటాకుకి తడేమి కూడా లేకుండా ఉండాలి. మరి కొంచెం తడేమైనా ఉన్నదనుకోండి 1 మంత్ అవ్వకముందే మనకు గోరింటాకు మెత్తగా అయిపోయి ఆకంతా కూడా పోతుంది. మనం ఇది మళ్ళీ గ్రైండ్ చేసి చేతికి పెట్టుకున్నా సరే అంత ఎర్రగా అయితే పండదండి. సో, ఇలా దీని పైన కూడా మీకు కావాలంటే గోరింటాకు అంతా వేసిన తర్వాత చివరిలో మనము అంటే పైన ఆకుల పైన టిష్యూ పేపర్ వేసుకుంటే ఇంకా ఎక్కువ రోజులు ఉంటుంది.